అజంతా శిల్పంలా ఉంది. చూస్తుంటే మతిపోతుంది. లంబోదర స్వామికి హరోం హర హరోం హర. కలికాలం. డెలివరీ ఈజ్ బర్త్, జన్మిస్తే జననం, వాకింగ్ ఈజ్ పాత్, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్యం ఈజ్ యూత్. సుబ్రహ్మణ్య శరణం. స్వామి మీ ఫారెన్ భక్తుడు, మీ ప్రబోధాలన్నీ ప్రపంచం అంతా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాడు. స్వామి ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అన్ని దేశాలకి వెళ్ళాను. ఆ దేశాల్లో పల్లపుడెమ్మ వస్తున్నావా? లేదు స్వామి, మీ ప్రబోధాల్ని అన్ని దేశాల్లో ప్రచారం చేశాను. అలాగా? అందుకు నాకు డాక్టరేట్ ఇస్తున్నా. దానికి మీ ఇంటర్వ్యూ కావాలి. తప్పకుండా ఇస్తాను. నా ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. అబౌట్ టర్న్. చల్లగా ఉంది. ఓం హిట్టేశ్వరాయ నమః. పన్ పన్ ఓపెన్. చేద్దాం. ఎన్ని సెల్ ఫోన్లున్నాయో. ఏంటి స్వామి, ఎన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయంటే ఆశ్చర్యపోతున్నా. అవునవును. ప్రపంచమంతా తిరగడం వల్ల ఆయా దేశాల భాష మాట్లాడడానికి ఆ దేశాల ఫోన్లు పెట్టుకున్నా. అలాగా? యా. నాకు మైండ్ వాయిస్ కి కొంచెం టైం ఇస్తావా? యు ప్రొసీడ్. రకరకాల సెల్ ఫోన్లని బజార్లో అమ్మకానికి పెట్టినట్టు పెట్టుకున్నాడు. రోజు నా రోజా ఒక ఫోన్ కావాలని అడుగుతూ ఉంది. వీటిలో ఒకటి కట్ చేస్తే ఈ కోతి మొహానికి తెలుస్తుందా ఏంటి? టేక్ ఓకే. స్వామి, మీ భక్తి ప్రబోధాలు చెప్పారంటే ఇందులో నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత ప్రచారానికి ఈజీగా ఉంటుంది. అలాగా? సైలెన్స్. ఎవరు అరుస్తున్నది? నువ్వే కదా అరుస్తున్నది. ఆపోజిట్ సబ్జెక్ట్ రెడీ. 1 2 3. లేచి పరిగెత్తనా? ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓ ఇస్తాను. 1967లో దివిసీమను ఉప్పెన తాకుతుందని మా తాత జంబులింగం చెప్పినది జరిగినదా లేదా? జరిగిందే. జరిగిందా? Yes. ఓ టెర్రిఫిక్. 2004లో నెల్లూరుకి సునామీ వస్తుందని మా నాన్న సోమలింగం చెప్పాడు. అది జరిగినదా లేదా? జరిగిందే. ఓ రియల్లీ? 2010లో వ్యవసాయ భూములన్నీ ప్లాట్స్ వేసి అమ్మడం వలన ధాన్యం కాయగూరలన్నీ రేటు పెరుగుతుంది అని నేను చెప్పినది జరుగుతున్నదా లేదా? జరిగిందే. కన్ఫర్మ్. ఇంకా నా గురించి వివరంగా చెప్పమంటావా? చెప్పండి. ఫోన్ రింగ్ అవుతుంది. ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్. వన్ సెకండ్. హలో. యా, ఐఎమ్ కమింగ్. ప్లీజ్ వెయిట్. హలో. వీడేంటి ఫోన్ లో కాండ్రించి ఉమ్మేస్తున్నాడు? మలేషియా భాషలో మాట్లాడుతున్నాడు. మలే. హలో గుమ్మాచా. ఆవాసంజీ. మొరుగుతున్నాడేంటి? బహుశా కుక్క కాటుకు బలైపోయి ఉంటాడు అనుకుంటా. సబ్ఎస్కి. అబేస్కి. వస్తున్నాడు. ఏంట్రా పాకెట్ లెక్క చొక్కా పుట్టించావు? ఓకేలా. క్షమించండి స్వామి. మలేషియా నుంచి మీ భక్తుడు మన దేశానికి స్వామి వారు ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నాడు. నాకెలా తెలుస్తుంది? స్వామి వారిని అడిగి చెప్తానా అన్నాను. మీరు ఎప్పుడు వస్తున్నారు స్వామి? ఎప్పుడు వస్తారా? ఇంటర్వ్యూ పూర్తయింది, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ నేనెప్పుడు తీసుకున్నాను? 1 piece మిస్. ఏంటి బ్లూ కలర్ థాయిలాండ్ ఫోన్ కనిపించలేదు? ఎక్కడైనా ఇంట్లో మర్చిపోయి పెట్టుంటారు, వెళ్ళి చూడండి. లేదండి, పెట్టి తెరిచినప్పుడు నేను చూశాను, ఇక్కడే ఉంది కదా. పర్వాలేదు. చూసారా, ఈ నెదర్లాండ్ ఫోన్ నుంచి కాల్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఏమైంది స్వామికి? ఆహా, స్వామి పరవశం పొందే టైం ఇదే. ఇంకో ఐడియా ఉంది. ఏంటి? ఈ స్విట్జర్లాండ్ ఫోన్ రింగ్ చేస్తే ఆ థాయిలాండ్ ఫోన్ రింగ్ టోన్ వినిపిస్తుంది. తీసుకున్నవాడు వాల్యూమ్ తగ్గించి పెట్టాడే. పాటకు తగ్గట్టే డాన్స్ చేస్తున్నాడే. ఇదే రింగ్ టోన్ స్వామి బాడీలోంచి ఎలా వస్తుంది? ఊరి జ్ఞానశూన్యుడా, స్వామి తన దివ్య దృష్టితో నీ రింగ్ టోన్ వినపడేలా చేస్తున్నారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికి చూడు. చెయ్యేందుకలా ముందుకు వంచుతున్నాడు? వంగి వెతకమనే అలా చెప్తున్నారు. ఓహో, బాగా వంగండి. వంగి వెతుకుతాను. కరెక్ట్ గా ఇరుక్కున్నారు. మీకెందుకు ఈ దొంగ బుద్ధి? అసలే దొంగ సమావేశం వేశారు. ఫోన్ మీ నోట్లో ఉంటే కనిపెడతాడు కదా. వాడు వచ్చేలాగా మీరు నోరు తెరవండి. ఫోన్ తీసి వాడు సూట్ కేసులోనే పడేద్దాం. సరేనా? అనండి. ఎలా తీస్తానో చూడండి. అరే పాపాత్ముడా, షో కేసులో ఉన్నదాన్ని గొడవలోకి పంపించావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలరా? ఫీల్ అవ్వకండి. ఇన్కమింగ్ అనేది ఒకటి ఉంటే తప్పకుండా అవుట్ గోయింగ్ అనేది ఒకటి ఉంటుంది. తీసుకోవచ్చు. నాకే సూక్తులు చెప్తున్నావా? ఓకే, ఎనీవే ఆ ఫోన్ ఎక్కడుంది తెలియట్లేదు. ఆ ఫోన్ ఎక్కడున్నా నాశనం చేయాలి. అదేంటి సార్, తిరుపతికి వెళితే జుట్టు ఇచ్చేస్తాం, విజయవాడకు వెళితే ముడుపులు ఇచ్చేస్తాం, అలాగే స్వామి దర్శనానికి వచ్చి సెల్లిచ్చామని వెళ్ళిపోవచ్చు కదా. అలా వెళ్ళడం కుదరదు.
స్వామి ప్రబోధాన్ని ప్రచారం చేయడం నాకు సైడ్ బిజినెస్. అలాగే అంతకంటే ముఖ్యంగా నాకు మెయిన్ బిజినెస్ ఉంది. అదేం బిజినెస్ బాలక? ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన తీవ్రవాద సంఘంలో నేను ఒక మెంబర్. ఆ లీడర్స్ ముఖ్యమైన సీక్రెట్ నంబర్స్ అన్ని ఆ థాయిలాండ్ ఫోన్లోనే ఉన్నాయి. ఆ సీక్రెట్స్ వీక్లీక్ అయ్యాయంటే ప్రపంచంలో నేను ఏ మూలన్నా నన్ను చంపి పారేస్తారు. అందువల్ల దాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? చాలా సింప్లిసిటీ. ఐర్లాండ్ ఫోన్ తీసి ఇలా చూడండి, స్టార్ ను ఒక్కసారి నొక్కి 000 అని 3 సార్లు నొక్కి మళ్ళీ యాష్ నొక్కావంటే ఈ ప్రపంచంలో ఫోన్ ఏ మూలన్నా పేలి. వద్దు బాలక, ఎందుకు ఈ వైలెన్స్? దీనికి బదులుగా సైలెంట్ గా 1/2 డజన్ పచ్చరటి పళ్ళు, 1/2 లీటర్ వంటావు దాన్ని కొనిచ్చారంటే సుమారు హాఫ్ ఎన్ అవర్ లో నైస్ గా దాన్ని తీసేవచ్చు. హాఫ్ అన్ అవరా? కుదరదు. ఆ మెమరీ వీక్. నేను పాస్వర్డ్ మర్చిపోతాను. అలా అయితే 10 నిమిషాల్లో ముక్కి అయినా తీసిస్తాను బాలక. 10 నిమిషాలు ఛాన్సే లేదు. ఈలోకి దాన్ని పేల్ చేయాలి. నొక్కొద్దు సార్, మా మాట వినండి. నొక్కొద్దు సార్, నొక్కొద్దు సార్, నొక్కొద్దు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? 3వ పాస్వర్డ్ మర్చిపోయానే. అమ్మయ్యా, నేను తప్పించుకున్నట్టే. ఆశు అయిపోతాన్రా పీస్. పాస్. ఏమిటండి ఇది? స్వామివారి వెనకాల పొగబండి వెళ్తున్నట్టుంది. ఇదే స్వామివారి డిక్కీ హోమం. ఆహా, థాయిలాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్ అని చెప్పి చివరకు నా బ్యాక్ ల్యాండ్ ని పోరబోక్ ల్యాండ్ ని చేసావు కదరా. ఓయమ్మో, ఎంత పోతోందిరా. బాబు, మీ ఇద్దరికి కలిసే చెప్పాలనుకున్నాను. మన మనోకి పెళ్లి నిశ్చయం చేశానండి.